హలో మిత్రులందరికీ నమస్కారం. నా పేరు చెందాడ చిన్నోడు. తెలుగు రచయిత, తెలుగు స్టేట్ ఫ్యాకల్టీ. నేను ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా నేను తెలుగుని బోధిస్తున్నాను. చాలామంది మిత్రులు కోరిన మీదట ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాను. దీనిలో టెట్ టు డిఎస్సి, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్కి సంబంధించినటువంటి క్లాసులు మీకు అందించాలని ఆశపడుచున్నాను. కాబట్టి నేను గత డిఎస్సిలో చాలామంది ప్రిపేర్ అయినటువంటి వారు త్రుటిలో చాలా 1, హాఫ్ మార్కు, 2 మార్కులో ఉద్యోగాలు కోల్పోయిన వారిని ప్రామాణికత తీసుకుని, అంతేకాకుండా క్రొత్తగా డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారిని దృష్టిలో ఉంచుకొని ఈ క్లాసులు తయారు చేయాలని కోరుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియో చూస్తూ దీన్ని పదే వింటూ మీరు ఈ యొక్క ఉద్యోగాన్ని, రాబోయే ఉద్యోగాల్లో డిఎస్సిలో, జేఎల్, డిఎల్లో కూడా మీరు విజయం సాధించాలని కోరుకుంటూ నేను ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మీకు మాతృభావన పాఠంలోంచి 10వ తరగతి టెక్స్ట్ బుక్ నుంచి ఒక చక్కని పాఠము మీకు బోధించాలని నిర్ణయించుకున్నాను. దీని యొక్క నేపథ్యము, ప్రక్రియ, పాఠ్యభాగ వివరాలు, కవి పరిచయం, ఈ 3 అంశాల్లోనూ మనం ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి, నేపథ్యం ఏంటి, ఈ పాఠం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి విషయాలు చూస్తే మనకి ఈ మాతృభావన అనేటువంటి పాఠాన్ని రాసినటువంటి కవి శ్రీ గడియార వెంకట శేష శాస్త్రి. ఈ గడియార వెంకట శేష శాస్త్రి రాసినటువంటి ఈ మాతృభావన అనే పాఠము స్త్రీల పట్ల గౌరవాన్ని తెలియజేస్తుంది. ప్రతి వ్యక్తి కూడా స్త్రీల పట్ల గౌరవం ఉండాలనే ఉద్దేశంతోనూ కవి ఈ పాఠ్యాంశాన్ని రాయడం జరిగింది. ఇందులో మాతృభావన అనే పాఠాన్ని కవి దేని నుంచి తీసుకున్నారంటే, ఆయన రాసినటువంటి ఒక అద్భుతమైన గ్రంథము శ్రీ శివభారతము అనేటువంటి గ్రంథంలో నుంచి ఈ మాతృభావన అనే పాఠ్యాంశాన్ని తృతీయ ఆశ్వాసం నుంచి తీసుకోండి. ఎన్నో ఆశ్వాసం అంటే మనకి తృతీయ ఆశ్వాసం. ఈ తృతీయ ఆశ్వాసం నుంచి ఈ మాతృభావన అనే పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కవి యొక్క అంశం ఏంటంటే, ఈ శివభారతం అనేటువంటి అంశము శివుడు గురించి చెప్పినటువంటి గ్రంథం కాదు. శివభారతం అంటే ఇక్కడ శివ అనే మాట తీసుకున్నప్పుడు శివాజీ, ఈ చరిత్ర ఎవరి గురించి అంటే శివాజీ చరిత్ర. ఛత్రపతి శివాజీ మనకి తెలుసు కాబట్టి ఛత్రపతి శివాజీ గురించి తెలియజేసేటువంటి గ్రంథమే శివభారతము. ఇది ఎన్నో ఆశ్వాసం తీసుకోబడింది అంటే మనకి తృతీయ ఆశ్వాసం నుంచి తీసుకోబడింది. ఈ కవి యొక్క పరిచయం వెళితే మనకి ఇతనికి చక్కనటువంటి బిరుదులు మనకి 3 కనిపిస్తుంటాయి. ఆ బిరుదులు ఏంటి అంటే మనకి 1 కవి సింహ అనే బిరుదు, తర్వాత అవధాన పంచాలన, తర్వాత కవితా వతంస. కాబట్టి ఈ కవి చాలా గొప్ప కవి. కాబట్టి ఇతడు అవధానాలు చేసేవాడు. అంటే అష్టావధానం, సహస్రావధానం, ఇలాంటి తెలుగు వారికి ఉన్నటువంటి గొప్ప ప్రక్రియలో అవధాన ప్రక్రియ అవుతుంది. అవధాన ప్రక్రియ అంటే అందులో ఒక 8 మంది పృచ్ఛకులు ఉంటారు. ఆ 8 మంది పృచ్ఛకులు అంటే ప్రశ్నలు వేసేవారు. ఆ 8 మంది కూర్చున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఆ ప్రశ్న అవధాని చెప్పాలి. చాలా అంశాల్లో నేను అవధాన్ని క్లిష్టతరం చేసేయడానికి, అతను ఏదోలాగా తప్పుదో పట్టించడానికి అతను అష్టావధానం చేయడం కోసం చేస్తారు. అలాంటి ప్రక్రియలో అష్టావధానం, సహస్రావధానం చేసేటువంటి గొప్ప కవి. అందుకనే అవధాన పంచాల అనేటువంటి బిరుదు కలిగింది. కవులలో సింహం వంటి వాడు కాబట్టి చాలా గొప్ప కావ్యాలు రాశాడు. అందుకని కవి సింహ
అవధాన పంచాలన కవిత వతంస, కవిత్వం చెప్పడంలో పండితుడు కాబట్టి వతంస అనేటువంటి మాటలు మనం తీసుకొస్తున్నాం. కాబట్టి ఈ చక్కనటువంటి కావ్యాలు రాశాడు. ఇందులో మనకి చాలా మంది కవులు కొంత కథలు తీసుకుంటారు, కథలు తీసుకుని లేకపోతే కల్పిత కథలు తీసుకుంటారు, కొన్ని వేరే దగ్గర నుంచి రామాయణం నుంచి భారతం నుంచి కొన్ని కథలు తీసుకుంటారు. కానీ ఈ కవికున్నటువంటి గొప్ప గుణం ఏంటంటే ఒక ఛత్రపతి, ఒక మహారాజు యొక్క ఒక చక్రవర్తి కథను తీసుకుని శివభారతం అనేటువంటి పాఠ్యాంశాన్ని రాయడం జరిగింది. కాబట్టి అతను ఇంతే కాకుండా రఘునాథీయము, మురారి, పుష్పబాణ విలాసము, వాస్తు జంత్రి అనేటువంటి మరి కొన్ని గ్రంథాలు కూడా ఆయన రాశారు. అంతేకాకుండా ఈ కవి శ్రీనాథుడి గురించి కూడా రాస్తాడు. శ్రీనాథ కవిత సామ్రాజ్యము అనేటువంటి ఒక విమర్శనా గ్రంథం కూడా రాస్తాడు. అంటే ఈ కవి గొప్ప కవి, కానీ ఈ కవి మరొక కవి గురించి కూడా రాస్తాడు. ఆ కవి పేరు ఏంటంటే శ్రీనాథుడు. శ్రీనాథుడి గురించి రాసినటువంటి విమర్శనా గ్రంథం ఏంటంటే ఏ గ్రంథము? శ్రీనాథ కవిత సామ్రాజ్యం అనేటువంటి ఒక అద్భుతమైన గ్రంథాన్ని కూడా రాస్తారు. రైట్. ఈ పాఠ్య భాగం యొక్క ముఖ్యమైన అంశాలు చెప్పుకున్నాం కాబట్టి, కవి పరిచయం చెప్పుకున్నాం కాబట్టి, ఈ పాఠంలో స్త్రీలను ఏ విధంగా గౌరవించాలి, ఈ పాఠ్యం యొక్క నేపథ్యం ఏంటో మీకు నేను తెలియజేస్తాను. ఈ పాఠ్యం యొక్క నేపథ్యం ఏంటంటే ఇక్కడ మనకి కర్ణాటక రాష్ట్రంలో బీజాపూర్ అనే ఒక ప్రాంతం ఉన్నారు. ఏంటన్నది? ప్రాంతం దగ్గర కళ్యాణ దుర్గం అనేటువంటి ప్రాంతం ఉంటారు. కళ్యాణ దుర్గం అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. చాలా జాగ్రత్తగా. అంటే ఈ పాఠం యొక్క నేపథ్యం తెలిస్తే ఈ పాఠం ఎక్కడ తీసుకున్నాడు, అసలు ఛత్రపతి శివాజీ దేన్ని పరిపాలించేవాడు? మహారాష్ట్ర పరిపాలన చేసేవాడు. కానీ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బీజాపుర ప్రాంతానికి చెందినటువంటి కళ్యాణ దుర్గం అనే ప్రాంతాన్ని ఛత్రపతి శివాజీ తన సేనాధిపతి అయినటువంటి అప్పాజీ సోందేవుడు, ఎవరమ్మా? అప్పాజీ సోందేవుడు. చూడండి, ప్రతి రాజుకి కూడా ఒక సైన్యాధిపతి, ఒక మంత్రి, కొంతమంది సైన్యం ఉన్నారు, అది అందరికి తెలుసు. కానీ శివాజీకి ఉన్నటువంటి సైన్యాధిపతి పేరు ఏంటంటే అప్పాజీ సోందేవుడు. ఇతను చాలా గొప్పవాడు, చాలా గొప్ప ఏదైనా యుద్ధానికి పంపించాడంటే ఆ యుద్ధంలో ఖచ్చితంగా అతడు ఆ యుద్ధాన్ని జయించి విజయం తీసుకొచ్చి, రాజా నేను దీన్ని సాధించాను, మీరు చెప్పిన పని నేను చేశాను చెప్పుకునేవాడు. అలాంటి సందర్భంలో శివాజీ చెప్పిన మాట ఏంటంటే, నువ్వు కళ్యాణదుర్గం అనే ప్రాంతాన్ని కూడా జయించి ఆ యొక్క ముట్టడి చేసి విజయాన్ని చేకూర్చరమ్మన్నాడు. అప్పాజీ సోందేవుడు ఈ పాఠం యొక్క నేపథ్యం, అసలు పాఠంలోకి వెళ్లే ముందు ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అని చెప్తున్నప్పుడు అప్పాజీ సోందేవుడు ఏం చేశాడంటే కళ్యాణదుర్గం మీదకి విజయానికి వెళ్తాడు, యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళుతున్నప్పుడు అక్కడ చాలా అద్భుతంగా ఘోరమైనటువంటి భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని, ఆ యొక్క రాజకుమార్ని అక్కడ ఓడించడం జరుగుతుంది. ఎందుకు చెప్పాలంటే ఇంకొక చిన్న నేపథ్యం ఉంది. ఆ కళ్యాణ దుర్గాన్ని పరిపాలించేసినటువంటి వ్యక్తి ఎవరంటే మౌలానా అహ్మద్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. మౌలానా అహ్మద్. ఆ మౌలానా అహ్మద్ యొక్క కోడలు యువరాణి. ఆ యువరాణిని ఏం చేస్తారంటే అక్కడ ఉన్న సైన్యాన్ని, అక్కడ ఉన్న స్త్రీలను ఈ అప్పాజీ సోందేవుడు ఆ యువరాణిని యవన కాంత అంటాడు. మనకి పాఠంలో యవన కాంత రత్నం అంటే రత్నం వంటి కాంత, అంత చక్కనటువంటి యువరాణి ఉంటుంది. ఆ యువరాణిని అక్కడ ఉన్నటువంటి చెలికత్తలను, కొంతమంది సైన్యాధిపతుల్ని కూడా ఈ అప్పాజీ సోందేవుడు చేస్తారంటే విజయం సాధించాలనే గర్వం చేత ఏం చేస్తారంటే వాళ్ళందరినీ కూడా సంఖ్యలు వేసి బందీలుగా ఎక్కడ తీసుకొస్తాడు? శివాజీ దగ్గర తీసుకొస్తాడు. శివాజీ దగ్గర తీసుకురాబోతుకి ఆ తనలో ఏముంది చెప్పండి. అక్కడ అప్పాజీ సోందేవుడు ఏముంది? విజయం. చూడండి, ఎవరైనా సరే విజయం సాధించినప్పుడు గర్వించుకోవడం. విజయం పొందాం, మనకి ఈరోజు చాలా మంది జేజేలు కొడుతున్నారంటే అది మన గొప్పతనం కాదు, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. కాబట్టి శివాజీ దగ్గర నువ్వు పనిచేసావు, శివాజీ చెప్పిన మాట ప్రకారంగా నువ్వు కళ్యాణ దుర్గాన్ని జయించావు. జయించిన తర్వాత మనకి ఏం జరిగిందంటే అతడిలో విజయం అనేటువంటి గర్వం పెరిగిన తర్వాత శివాజీ దగ్గర తీసుకొచ్చి, రాజా మీరు చెప్పినట్టు నేను కళ్యాణ దుర్గాన్ని జయించాను, కాబట్టి ఇదిగో ఆ యొక్క రాణివాసాన్ని, ఆ యొక్క సైన్యాన్ని మీ ముందు నిలబెట్టాను అంటాడు. నిలబెట్టిన అనుమతికి
ఆ శివాజీకి ఆ సైన్యం చూశాడు. కానీ అక్కడ ఎవరున్నారండి? ఒక రాకుమార్తె, చాలా అందగత్తి, చాలా అందమైనటువంటి స్త్రీ దేంతో బంధించబడింది? సంఖ్యలతో బంధించబడి ఉంది. ఎప్పుడైతే సంఖ్యలతో బంధించబడిందో ఆ యొక్క శివాజీకి ఎక్కడ లేనటువంటి కోపం వచ్చేసింది. ఎక్కడ లేని కోపం. ఎందుకంటే స్త్రీల పట్ల చాలా గౌరవం కలిగినటువంటి రాజుల్లో నెంబర్ 1 ఎవరంటే శివాజీ. శివాజీ ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం మనం తెలుస్తున్నప్పుడు చదివితే మనకు అర్థమవుతుంది. శివాజీ స్త్రీల పట్ల చాలా గౌరవం కలిగిన వాడు, స్త్రీలను తల్లితో భావించేవాడు, స్త్రీలను తన యొక్క సోదరీమణులుగా భావించాడు. ఈ పాఠము మనకు తెలిసింది. ఈరోజు ఈ పాఠం మనకు పెట్టడం తెలిసిన కారణం ఏంటంటే, 10వ తరగతి విద్యార్థులు పెట్టడానికి ప్రతి కారణం ఏంటంటే, మీరు పెద్దవాళ్ళు అయ్యి లోకంలోకి వెళుతున్నప్పుడు మన తల్లిదండ్రుల పట్ల, పరస్త్రీల పట్ల, మీ తోటి స్త్రీల పట్ల లేకపోతే బాలికల పట్ల మనం ఎలా నడుచుకోవాలని తెలియచేయడం కోసం ఈ పాఠాన్ని మనకి ఈ క్లాసులో పెట్టడం జరిగింది. కాబట్టి శివాజీ యొక్క గొప్పతనం ఏంటంటే పరస్త్రీలను కూడా తల్లులుగా భావించేవాడు, చెల్లెలుగా భావించేవాడు, సోదరిమణులుగా భావించేవాడు. కాబట్టి ఆ యొక్క కోపాన్ని తట్టుకోలేకపోయాడు. దట్ టైం జరిగిన విషయం ఏంటంటే స్త్రీని ఏం చేశాడు? సంఖ్యలతో బంధించుకొచ్చాడు. రాజా, ఇదిగో సైన్యాన్ని ముట్టడించడమే కాక విజయాన్ని సాధించడమే కాక నేను ఏం చేశాను? ఇగో సైన్యాన్ని తీసుకొచ్చానని చూడబోతుకి ఆ స్త్రీ ఏమైందంటే చాలా బాధతో వేదంతో తలదించుకుని ఉంది. ఉంటున్నప్పుడు ఆ స్త్రీని చూసి చలించిపోయి దానికి అబ్బాజీ సోమదేవుడు మీద చాలా కోపంతో, ఎందుకంటే స్త్రీలపై ఉన్న గౌరవం చేత అతనికి ఎక్కడ లేని కోపం వచ్చేసి మనకి ఈ పాటలో మొట్టమొదటి పద్యాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను. చూడండి, చక్కగా ఆలోచించండి, చాలా జాగ్రత్తగా ఉన్నాడు. చాలా చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే దానికి మనకి స్టార్ గుర్తుంటుంది అనమాట. ప్రతి పాఠంలోనూ స్టార్ గుర్తున్న పద్యాలన్నీ కూడా మనం కంఠస్థం చేయాలి. కాబట్టి అబ్బాజీ సోమదేవుడు తన సేనాధిపతి సోనిదేవుడితో అతను చేసినటువంటి పని ఏంటంటే, శివాజీ తన సైన్యాధిపతి మీద వాస్తవానికి అబ్బాజీ సోమదేవుడు ఏమనుకుంటాడు చెప్పండి? సో రాజుగారు చెప్పినట్లు నేను ఆ యొక్క కళ్యాణ దుర్గాన్ని జయించేశాను, నాకు ఈరోజు రాజుగారు మెచ్చుకుని నాకు హారాలు ఇంకా ప్రమోషన్లు లేదా పదోన్నతులు ఇచ్చేస్తాడు అనుకున్నాడు. కానీ చేసిన పనికి శివాజీకి ఎక్కడ లేని కోపం వచ్చి ఆ శివాజీతో అన్నటువంటి ఒక పద్యాన్ని మీకు నేను వినిపిస్తాను. చూడండి, ఏమన్నా తెలుసా? ఏమీ ఒక రాణివాసమును, ఏమీ ఒక రాణివాసమును, పుణ్యవాసమును తెచ్చినావా? ఏ హైందవుడైనా నీ గతిన మర్యాదను ప్రవర్తించునే, మాయాజ్ఞను గమనింపవో జయమదోన్మాదంబునను రేగి నీ ఆయుస్సూత్రములీవా త్రెంచుకొనుదవో ఔదత్యమోర్వంజుమీ. ఏమీ ఒక రాణివాసమును, పుణ్యవాసమును తెచ్చినావా? ఏ హైందవుడైనా నీ గతిన మర్యాదను ప్రవర్తించునే, మాయాజ్ఞను గమనింపవో జయమదోన్మాదంబునను రేగి నీ ఆయుస్సూత్రములీవా త్రుంచుకొనెదవో ఔదత్యమోర్వంజుమీ. చాలా అద్భుతంగా ఇదే మనం డైలాగ్ చెప్పుకున్నాం అనుకోండి. అంటే రాజుల్లోనూ నాటకాలు వేస్తున్నప్పుడు ఈ పద్యాన్ని ఒక అద్భుతంగా డైలాగ్గా చెప్పన్నప్పుడు శివాజీ అబ్బాజీ సోమదేవుడితో ఏమన్నాడంట? ఏమి ఒక రాణివాసమును పుణ్యవాసమును తెచ్చినావా? ఏ హైందవుడైనను నెట్టిన మర్యాదను ప్రవర్తించునే, మా యాజ్ఞను గమనింపవు జయమదోన్మాదమును రేగి నీ ఆయుస్సూత్రములీవ త్రుంచుకొనెదవో ఔదత్యమోర్వంజుమీ అంటూ చాలా అద్భుతంగా తనకున్నటువంటి కోపాన్ని ఆ పద్యములో వ్యక్తం చేశాడు. ఏమి ఒక రాణివాసమును పుణ్యవాసమును తెచ్చినావా? కాబట్టి రాణి నివాసం ఉన్నటువంటి ఆ యొక్క రాణివాసాన్ని, పుణ్యవాసము స్త్రీలకు నిలయమైనటువంటి ఆ పుణ్యవాసాన్ని నువ్వు తెచ్చినావా అని ఎర్రవేగుతున్నావా?
ఏమీ ఒక రాణివాసమును పుణ్యవాసమును తెచ్చినావా? నువ్వు తెచ్చింది ఏదో గొప్పదనుకుంటావు, కానీ ఏ హైందవుడైనను ఇట్టి మర్యాదను ప్రవర్తించునే. ఏ హైందవుడైనా, ఏ భారతీయుడైనా నీలాగా ఎవడైనా ప్రవర్తిస్తాడా? ఒక రాజకుమార్తెని, ఒక యువరాణిని అది బందీతో, సంఖ్యలేసి బందీతో తీసుకొస్తాడా? అసలు భారతదేశంలో ఉన్నటువంటి సంస్కారం అనేది ఏ భారతీయుడు కూడా నీలాగా చెయ్యలేడు. ఏ భారతీయుడైనా సరే నీలాగా చెయ్యలేడు. ప్రవర్తించినే. నువ్వు చేసిందిట మా ఆజ్ఞను గమనింపవు. నేను చెప్పిన ఆజ్ఞ ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి? మా ఆజ్ఞను నువ్వు గమనింపలేదు, నువ్వు గమనించలేదు. ఇంకొక మాట అంటాడట, జయ మదోన్మాదంబులను రేగి. నీకు జయము, విజయం పొందేటువంటి గర్వము నీలో ఏముంది? ఇక్కడ పెరిగిపోయింది. గర్వపు మత్తు, విజయపు మత్తు. మనం కూడా చాలా మంది విజయం సాధించడం ఏముందంటే ఆ గర్వ మత్తులో పడిపోతాం. ఇది సాధించాం, అది సాధించాం. కాబట్టి ఇక్కడ సంపాది సౌందర్యం న్యాచురల్, అది ఎవరికైనా వస్తుంది అనుకోండి. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, విజయంలో క్రికెటర్ కూడా చాలా అద్భుతంగా సిక్స్ కొట్టినప్పుడు, లేకపోతే సెంచరీ చేసినప్పుడు ఏం జరగాల్సింది, ఎగిరి కనిపిస్తాడు, తొడగొడతాడు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇక్కడ విజయం సాధించాడు, కానీ ఒక స్త్రీని బందీగా తీసుకొచ్చడం అది శివాజీకి నచ్చలేదు. కాబట్టి మా ఆజ్ఞను నీవు గమనింపలేదు, జయము పొందేటటువంటి గర్వంతో గర్రబీగుతూ నా ఆజ్ఞను తోలనాడావు. కాబట్టి నీ ఆయుస్సూత్రములు నీవే త్రుంచుకునేదవు. కాబట్టి నీ ప్రాణాలకు నువ్వే తీసుకునేలా చేసావు. నీ ప్రాణాలు నువ్వే తీసుకునేలా చేసావు. కాబట్టి నువ్వు చేసినటువంటి ఈ పొగరుబోతనాన్ని ఔదత్యమూర్వనుజుమి, నేను మాత్రం నిన్ను క్షమించునని చాలా తీవ్రంగా శివాజీ తన సేనాధిపతి అయినటువంటి అప్పాజీ సోమదేవుడిని హెచ్చరించినట్లుగా ఈ పద్య భావాన్ని మనకి తెలియజేస్తుంది. అందరికి అర్థమైందా? చాలా అద్భుతంగా చక్కని పాఠాన్ని, చక్కని పద్యాన్ని మనం ఈరోజు చెప్పుకోవడం జరిగింది. తదుపరి మరొక క్లాసులో మరొక పద్యాన్ని చెప్పుకొని ఆ పాఠాన్ని కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.